ఈటల రాజేందర్ గారి మాటలు అనేవి స్వార్థపూరితంగా పదవీకాంక్షను ఆశించి చేసిన స్టేట్మెంట్స్గా ఉన్నాయి. బీజేపీ నాయకులు చేస్తున్న ఏవైనా అట్నే ఉన్నాయి. ఈరోజు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చేసిన స్టేట్మెంట్స్ కూడా రాజకీయంగా బేలతనాన్ని బయట పెట్టుకునే విధంగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ నాయకులు వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ను కాంగ్రెస్ పార్టీ మీద చూపించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అదేం ప్రజలు నమ్మరని చెప్పి మేము చెప్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీని ప్రజలు నమ్మే స్థితి ఇప్పుడు ఎందుకు లేదంటే, మీరు తెలంగాణ కొరకు చేస్తున్నది ఏం లేదు, గతంలో తెలంగాణ కొరకు చేసింది ఏం లేదు. తెలంగాణ ఏర్పాటే మీ పార్టీకి ఇష్టం లేదు కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఏదో ఎంపీ ఎలక్షన్స్లో 8 బీజేపీతో కూడిన బీఆర్ఎస్ నాయకులకు వచ్చినాయి కాబట్టి, ఎందుకంటే బీఆర్ఎస్ చచ్చి బీజేపీని బతికిచ్చింది కాబట్టి, ఇలా అదేదో ఆశతోని మీరు ఆశల పల్లెకిలో ఊగుతుండొచ్చు, కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరని చెప్పి ఆ నాయకులకు హితం. హైడ్రా అనేది అవినీతి పరులకు అంతం చేయడానికి చేస్తున్న వ్యవస్థ. దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే ఈటల రాజేందర్ కూడా అవినీతి పరుడే. కాబట్టి ఆ గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చిన అనుమతులకు మీ మద్దతు కూడా ఉందా? ఆక్రమణలకు లేకపోతే చెరువుల కబ్జాకు ఇదంతా మీ ఆధ్వర్యంలోనే మీరు అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కూడా దాని వెనుక ఉండి ఆ కేటీఆర్ బినామీలకు లేకపోతే టీఆర్ఎస్ బినామీలకు మీరు కూడా బాసటగా ఉంటున్నట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి పేద ప్రజల విషయంలో మేము ఎక్కడ కూడా ఎలాంటి బేసిజాలకు పోకుండా వాటిని పేద ప్రజలకు నష్టం జరగకుండా చూస్తాం. కానీ అవినీతి పరుల మీరు కొమ్ము కాస్తా అంటే మీరు అవినీతి పరులుగా మారిపోతారు. అది సరిచూసుకోండి అని చెప్పి 6 గ్యారంటీలే కాదు 60 గ్యారంటీలు వచ్చినా ఈ ప్రభుత్వం చేస్తుంది. మీలాగా తప్పించుకొని పోదు. మోదీ ప్రభుత్వం లాగానో లేకపోతే మీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానో ఉండదు. డెఫినెట్గా 6 గ్యారంటీలు కాదు అన్ని గ్యారంటీలను చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకున్న ఒపీనియన్ చేంజ్ చేస్తానికి మీరు చేస్తున్న అబద్ధాలను ప్రజలు నమ్మరని చెప్పి తెలియజేస్తారు. ఫస్ట్ మీ ఇంట్లో సరి చూసుకో తల్లి. ఫస్ట్ మీ వాళ్ళు చేసే కుట్రలను ఫస్ట్ గమనిస్తే ఇంటి దొంగను పట్టుకో, తర్వాత బయట కామెంట్ చేద్దు. కానీ ఇంట్లో మిమ్మల్ని అణచివేయాలని చూస్తురేందో తెలుసుకుంటే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళంతా రాజకీయ ఉనికి కొరకు ప్రచారాలు చేసుకునేటోళ్ళే. ఎవరైనా కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్, ఈటల రాజేందర్, ప్రభాకర్, కవిత, హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళు ఎవరైనా వాళ్ళ రాజకీయ ఉనికి కొరకు ప్రచారం చేసుకోవడానికి చేసే ప్రకటనలు తప్పితే వాటిని రాజకీయ ప్రకటనలు కూడా చూడడానికి ఇష్టం లేదు. సరైన విమర్శలు, సహేతుకమైన విమర్శలు చేస్తే ఎవరైనా దానికి సమాధానం చెప్తారు. కానీ అడ్డదిడ్డంగా గాలి మాటలు మాట్లాడితే ఎవరు కూడా పట్టించుకోరు. Subscribe us and press the bell icon for more interesting updates.